జగిత్యాల్లో రాజకీయాలు వేడెక్కాయి. పోస్టర్ల రాజకీయం నడుస్తోంది. పోటాపోటీగా సవాళ్లు విసురుకుంటున్నారు అధికార ప్రతిపక్ష నేతలు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పోస్టర్లను అంటించారు బీజేపీ కార్యకర్తలు. ఎమ్మెల్యే పాలనలో జరిగింది అవినీత, అభివృద్ధ, చర్చకు రావాలంటూ పోస్టర్లలో బీజేపీ నేతలు సవాల్ విసిరారు. అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ బోగస్ శ్రావణిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు పోస్టర్లు అంటించారు. ఆమె మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో జగిత్యాల రాజకీయాలు పోస్టర్ల చుట్టూ తిరుగుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అభివృద్ధ అవినీత చర్చకు సిద్ధంగా రండి. 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 గంటలకు చాసిస్ చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కేవలం అభివృద్ధి చేసే బోగస్ శ్రావణి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి సంజయ్ కుమార్ సార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించింది మీరే. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి అధికారాన్ని అనుభవిస్తుంది మీరే. అభివృద్ధ అవినీత జగిత్యాల్లో అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా చర్చకు మేము సిద్ధం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సిద్ధం. అభివృద్ధ అవినీత మీరు చర్చకు సిద్ధమైతే 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 గంటలకు చాలీస్ చౌక్ రండి. మేము చర్చకు సిద్ధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. నిన్న జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు, ఆ కాంగ్రెస్ పెద్ద మనుషులందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తూ జగిత్యాలలో రాజకీయాలు వేడెక్కాయి. పోస్టర్ల రాజకీయం నడుస్తోంది. పోటాపోటీగా సవాళ్లు విసురుకుంటున్నారు అధికార ప్రతిపక్ష నేతలు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవినీతిని ప్రస్తావిస్తూ పోస్టర్ల రాజకీయాలు అయితే వేడెక్కుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీధర్, జగిత్యాలలో వాల్ పోస్టర్ల పాలిటిక్స్ అయితే కలకలం రేపుతా ఉన్నాయి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి, స్థానిక ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్ మధ్య వాల్ పోస్టర్ల రాజకీయం అయితే వారైతే రచ్చకు చర్చకు దారితీసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అతని అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా బీజేపీ నేతలు పోస్టర్లు అంటించడం జరిగింది. అంటించేటువంటి క్రమంలో అక్కడ ఒక బీజేపీ కార్యకర్త బయట కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ 3 పర్యాయాల కాలంలో అతను ఎటువంటి అభివృద్ధి చేశారు, ఆ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ చేస్తూ అక్కడ పోస్టర్లు అంటించడం జరిగింది. అయితే అంతకు ముందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి జగిత్యాల టౌన్ లో చేసిన అభివృద్ధి ఏంటంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా పోస్టర్లు అంటించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల మధ్య పోస్టర్ల వారైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నారో సంజయ్ కుమార్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదనేటువంటి వాదనను బీజేపీ నేతలైతే వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా ఒకరిపై ఒకరు చేసినటువంటి అభివృద్ధి ఏంటనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ జగిత్యాల టౌన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కావచ్చు, రద్దీగా ఉండేటువంటి ప్లేస్ లో ఇటువంటి పోస్టర్లు అంటించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇటు మాటల యుద్ధం నడిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జగిత్యాలలో ఒక సరికొత్త ట్రెండ్ వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పోస్టర్ల సాక్షిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జగిత్యాల పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. శ్రీజా.